మాట్లాడుకుంటే ఉత్తర భారతదేశంలో గంగా తీరంలో ఉన్నటువంటిది స్థూల కాశీ. మరి సూక్ష్మ కాశీ ఎక్కడ ఉంది? మన దేహంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రము సూక్ష్మ కాశీ. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటిది స్థూల కాశీ, మన దేహంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రము సూక్ష్మ కాశీ. ఈ స్థూల కాశీ దర్శనం ఎందుకు అంటే మనలో ఉన్న సూక్ష్మ కాశీని ఉద్దీపన చేసుకోవడానికి కాశీ దర్శనం యొక్క విశిష్టత అంత గొప్పది. మరి మనలో ఉన్న సూక్ష్మ కాశీని ఉద్దీపన చేసుకోవడం వల్ల ప్రయోజనమేమి అంటే జన్మరాహిత్య స్థితియే అసలు ప్రయోజనం. ఈ యాత్రలు, క్షేత్ర దర్శనాలు వీటికి ఉన్న విశిష్టత అమూల్యము, అపారము. నిన్న మనం అనుకున్నట్లు ఏ యాత్రకు వెళ్ళినా టైట్ షెడ్యూల్, ఫ్లైట్ షెడ్యూల్ అని పెట్టుకోకూడదు. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న విశిష్టత మన దేహంలో, దేహ చక్రాలలో ఎక్కడ ఉన్నది? ఈ అనునాదము జరగాల్సిందే. మీకు ఇంకా సరళంగా అర్థం కావాలంటే మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా, సరే ఒక ఆకాశవాణి కేంద్రం నుంచి వెలువడ్డటువంటి ఆ యొక్క పాట తాలూకు తరంగ పౌనపుణ్యము మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ యొక్క పౌనపుణ్యానికి అనునాదం అయితేనే కదా మన చేతిలో ఉన్న ఫోన్ పాట పాడేది. అదే మాదిరి మన దేహంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రము ఉద్దీపన కావించబడాలి అంటే మనము కాశీ దర్శనము చేయాల్సిందే. మరి అంత మహనీయమైన, దర్శనీయమైనటువంటి స్థలాన్ని ఏదో అలా వెళ్ళి ఇలా ముగించుకు వచ్చామంటే మాత్రము నిజంగా పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోతాము. అయినప్పటికీ అంత మహనీయమైనటువంటి, అసామాన్యమైనటువంటి, అద్వితీయమైనటువంటి క్షేత్రములో ఒక నిమిషము శ్వాసించిన పుణ్యమే. కానీ సాధన చేస్తూ, కాశీ క్షేత్రంలో సాధన చేస్తూ మన దేహంలో ఉన్నటువంటి కనుభృగుని మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాన్ని కనుక ఉద్దీపన చేసుకుంటే ఇక మోక్షం. అయితే నిన్న మనం అనుకున్నట్లు కాశీ అంటే ప్రకాశము మాట్లాడుకున్నాం కదండి. ఏ ప్రకాశము అంటే జ్ఞాన ప్రకాశము. సరే, మరి మన మంత్రపురి మననాది త్రాయతే ఇది మంత్ర కదా, మనస్సును విడిపించేది మంత్రం, మనసుకు విముక్తినిచ్చేది మంత్రము, భ్రమల నుంచి మనస్సును విడుదల చేసేది మంత్రము కదా. ఎప్పుడైతే మనస్సు భ్రమల నుంచి, మాయ నుంచి మనస్సు విడిపడుతుందో అప్పుడు మిగిలేది ప్రకాశమే కదా. అంటే కాశీలో ఉన్నది ప్రకాశమే. మననాది త్రాయతే ఇది మంత్ర, మంత్రము ద్వారా మనస్సు విడుదలైతే ఉండేది ప్రకాశమే. మన మంథనిలో ఉన్నది కూడా ప్రకాశమే. అందుకే మన మంథని దర్శనము కూడా కాశీ క్షేత్ర పుణ్యానికి సారూప్యత. అందుకే అంతటి ఆనందం. మంథని క్షేత్రానికి వచ్చినా, ఇక్కడ 10 నిమిషాలు శ్వాసించినా మన దేహంలో ఉన్నటువంటి షట్ చక్రాలు తప్పకుండా ఉద్దీపన గావించబడతాయనడంలో సందేహం లేదు కాక లేదు. మహాలక్ష్మిలో ఉన్నది. కాశీలో ఢుండి వినాయకుడు కేసరి వర్ణంలో ఉన్నట్టు మంథనిలో కూడా వినాయకుడు కేసరి వర్ణంలో ఉన్నాడు. ఇక్కడ మీరు మంథనిలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్లి మీరు సాధన చేసినా దుండి వినాయకుడు ఎంతైతే అనుగ్రహాన్ని చూపుతాడో ఈ గణపతి కూడా అంతే. అంత మహనీయ క్షేత్రము మన మంథని, మంత్రపురి, మంత్రకూటము. ఈ క్షేత్రంలో కాశీ గురించి, యోగ రహస్యం గురించి 4 మాటలు మాట్లాడడానికి నిజంగా ఇక్కడ మీ అందరి ఆదరణ, మీ అందరి అభిమానము, గౌతమేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడ మాట్లాడడం కుదరదు. సరే, కాసేపట్లో మనం కీర్తనలు విందాము. ఇంకో 15 నిమిషాల్లో మన ప్రవచనాన్ని ముగించేసుకుంటాం. ఎందుకంటే రామ పునర్వసు దాని గురించి మాట్లాడాలి. అయితే అందరము కాశీకి వెళ్తామమ్మా, అందరము కాశీ దర్శనానికి వెళ్ళొస్తున్నాము. కొన్ని నియమాలను మర్చిపోకూడదు. కాశీ క్షేత్రంలో దర్శనీయ స్థలాలలో ఎన్నో ఉన్నాయి కదా. మనకు ప్రామాణిక శ్లోకం ఏంటి? నిన్న మనం అనుకున్నాము ఏంటది? విశ్వేశం మాధవం నుండి దండపాణించ భైరవం కాశీ
చిత్రం గుహాంగంగా భవాని మణికర్ణిక. ఇది ప్రామాణిక దర్శనీయ స్థలాలు, శ్లోక ప్రమాణములు. వీటితో పాటు వారాహి దర్శనము, కాశీలో 12 ఆదిత్యులు, కాశీలో 12 జ్యోతిర్లింగాలు, 84 ఘాట్లు చెప్పనంటారు, లేదా గణపతి స్థలాలు ఎన్ని కాశీలో ఉన్నాయి. ఇంత మహనీయమైనటువంటి స్థలం ఉన్నటువంటి కాశీకి ఫ్లైట్ షెడ్యూల్, టైటిల్ షెడ్యూల్ న్యాయం చేయలేము. కాదు మనము న్యాయము పొందలేము. అందుకే కాశీలో 9 రోజుల యాత్ర గురించి చెప్పానండి. కాశీలో 9 రాత్రులు ఉన్నవాడికి ఇక ముక్తి ఖాయము, మోక్షమే. ఎందుకు అంటే 9 రోజుల దీక్షలో ఉన్న విశిష్టత ఇక్కడ గుర్తుంచుకోండి. ప్రతి మనిషి యొక్క జీవితము 9 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఏంటా 9 అంశాలు అంటే 3 విధులు. ఏంటా 3 విధులు? సృష్టి, స్థితి, లయం. ఈ 3 విధులు మనిషి జీవితము ఆధారపడే 9 అంశాలలో మొదటి 3 విధులు సృష్టి, స్థితి, సంహారము లేదా లయం. రెండవది 3 గుణములు. ఏంటవి? సత్వ, రజస్తమో గుణములు 3 గుణములు. తర్వాత 3 కారకములు. స్థలము, కారణము, కాలము. స్థలము, కారణము, కాలము. ఇవి 3. అంటే 3 విధులు, 3 గుణములు, 3 కారకములు. ఈ 9 అంశాలపైనే మానవ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరైతే కాశీలో 9 రోజులు దీక్షగా ఉంటారో ఈ 9 విధుల నుంచి విముక్తి పొందడము తప్పకుండా జరుగుతుంది. మరి ఈ 9 విధుల నుంచి విముక్తి పొందడం అంటే ఏమి? జన్మరాహిత్యం. ఏంటా 9 విధులు గుర్తు చేసుకుందాము. మొదటిది 9 అంశాలేవి? మొదటి 3 విధులు సృష్టి, స్థితి, సంహారం. సత్వ, రజస్, తమో గుణములు. మూడవది 3 కారకములు. ఏమది? సమయము, స్థలము, కారణము. ఈ 3 కారకములు. ఈ 9 అంశాల నుంచి విడిపడడం అంటే జన్మరాహిత్యమే. ఎందుకు? కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అని బిల్వాష్టకంలో చెప్పబడి ఉంది కదా. అంటే త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. ఈ ఏకబిల్వం పెట్టడం వల్ల కాశీలో కాలభైరవ దర్శనము చేసిన దానికి సమానం అన్నారు కదా. మరి ఇది ఎట్లా నిజము అనేది పరిశీలించాలి కదా. మరి ఆ యొక్క త్రిదళం అంటే ఏమి? ఇడ, పింగళ, సుషుమ్న ఈ 3 నాడులు కలిసేటువంటి ఆజ్ఞాచక్రమే త్రిదళము. ఈ 3 ఒక దగ్గర కూడిన దగ్గర త్రిదళం త్రిగుణాకారం. ఏ యోగ సాధకుడికైతే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు గనక ఈ ఆజ్ఞాచక్రంలో ఒక దగ్గర నిలుస్తాయో అదే త్రిదళము. అక్కడ ఒక్క దగ్గర నిలిచిపోయింది అంటే ముఖ్యంగా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి ఈ చక్రాల వరకు మాత్రము ద్వైత భావన ఉంటుంది. ఆజ్ఞా చక్రంలో మాత్రము ద్వైత భావన ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇడా పింగళ యొక్క ఆటనే ద్వైత భావన. కానీ ఆజ్ఞా చక్రంలో ఏమి? ఇడా, పింగళ, సుషుమ్న ఈ 3 ఒక దగ్గర కేంద్రీకృతం అవుతుంది కాబట్టి అది త్రిదళము. అక్కడ డ్యూయాలిటీ అంటారండి, ద్వైతము ఉండదిగా. నాన్ డ్యూయాలిటీ, అద్వైతమే ఉంటది. అదే జన్మరాహిత్యము, అదే విశ్వేశ్వరము. ఈ త్రిదళం అక్కడ మనం కూడి ఉంచడం వల్ల ఇక ద్వైత భావన లేదు కాబట్టి జ్ఞానము, జ్ఞేయము ఈ త్రిగుణములు లేవు కాబట్టి ఇక తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలుసుకునే విధానం అనేటువంటిది లేదు కాబట్టి అక్కడ ఉండే స్వాత్మానుభూతి, అక్కడ ఉండే ఏకరసానుభూతియే విశ్వేశ్వర తత్వం. అదే త్రిదళము. కాబట్టి ఈ మనలో ఉన్న సూక్ష్మ కాశీని కూడా ఉద్దీపన చేసుకోవాలి. మనం అనుకున్న ఈ 9 అంశాల నుంచి విముక్తి గావించబడతాం కాబట్టి కాశీలో 9 రోజుల యాత్ర గొప్పతనము. తర్వాత నాకు ఇంకో యోగి చెప్పాడండి, ఈ 9 రోజుల గురించిన విశిష్టత ఏమి? మనం నవరాత్రులు చేస్తాము, శరణ్ నవరాత్రులు, వసంత నవరాత్రులు, శారదా, ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, నారసింహ నవరాత్రులు, వెంకటేశ్వర నవరాత్రులు. 9 రోజుల ఈ నవరాత్రి సాధనలో
జరిగే అద్భుత విషయాలు ఒక యోగి మాటలండి. ఆయన మాటలు నా నోటి గుండా చెప్తాను. ఈ 9 రోజుల యాత్రలో ఏమవుతుందట అంటే మొదటి 7 రోజులు మనలో ఉన్నటువంటి సూక్ష్మ శక్తి కారకములు శుద్ధి అవుతాయట. ఇప్పుడు ఆత్మావై పుత్రనామాసి అంటే నా తండ్రి యొక్క ఆత్మ, నా తండ్రి యొక్క ఆనందము నేను. అంటే నా ఈ దేహంలో నా తండ్రి తాలూకు డిఎన్ఏ, నా తండ్రి దేహంలో అతడి తండ్రి తాలూకు డిఎన్ఏ, ఈ 7 తరాల గుణములు నా దేహంలో డిఎన్ఏలో జ్ఞాన రూపంలో ఉంటాయండి. అందుకే తాతకు బట్టతల ఉంటే తండ్రికి వచ్చినట్టు ఏదో చెప్తారు కదా జన్యుపరంగా. అంటే తండ్రి తాలూకు తాత తాలూకు 7 తరాల జన్యుపరమైన విషయ జ్ఞానం అంతా కూడా నా ఈ దేహంలో ఉన్న డిఎన్ఏలో ఉంటుంది. ఇది మొదటి మాట. తర్వాత సప్తజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నట్టు నా ఈ దేహంలో ఉన్న ఆత్మ గత 7 జన్మలలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో ఈ నా ఆత్మలో ఉన్న గత 7 జన్మల స్మృతులు, నా దేహంలో ఉన్న 7 తరాల స్మృతులు నవరాత్రిలో మొదటి 7 రోజులలో ప్రక్రియలు శుద్ధి అయిపోతాయట. సంస్కారాలన్నీ కూడా దుష్ట సంస్కారాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ శుద్ధి గావించబడతాయి మొదటి 7 రోజులలో.